జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి శృంగేరి మఠం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ శారద చంద్రమౌళీశ్వర స్వామివారిని ఆరాధించడంలో ఆంతర్యం ఏంటి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరులను స్మరించకపోతే ఎవరూ ఏదీ చెప్పలేరు. కనుక శంకరులే జగద్గురువులు, ఆది గురువులు. తదుపరి అనేక పీఠములు వచ్చినప్పటికీ గురువెవరు అనగానే జగద్గురువులుగా మనం ఆదిశంకరుడనే స్మరిస్తాం. కాలడిలో జన్మించి కాలి నడకన ఆసేతు సీతాచలం 32 సంవత్సరాల లోపల 3 సార్లు పాదయాత్ర నడిచి ఏ చోట కూడా 24 గంటల కంటే కూడా మించి నివాసం చేయక సంచారం చేస్తూ సంచారంలోనే 176 రచనలను మనకు అందించిన ఆది గురువులు జగద్గురువులు. మందాధికారులమైన మన కోసం అనేక స్తోత్రాలను చేశారు. జ్ఞానం కోరాలి, జ్ఞానం కావాలి అని ఆలోచించేటటువంటి వారి కోసం భగవద్గీతకు భాష్యం, విష్ణు సహస్రనామ భాష్యం, ఉపనిషద్ భాష్యం అనేక భాష్యాలను అందించారు. అలాగే బ్రహ్మసూత్రాలకు చేసినటువంటి భాష్యం నేటికి పరిశోధనాత్మకం, పరిశీలనార్హం. నద్వైతం అద్వైతం అన్న ఒక్క సూత్రంతో ఆనాటి కాలానికి విస్తరించి ఉన్నటువంటి 72 ఇతర ధర్మాల వారిని తొలగించి పంచాయతన పూజా విధానాన్ని మనకు తెలియజేసి లోకమంతా ఒకే ధర్మం, ఒకే దైవం అనేటట్టుగా ప్రస్తావన చేసిన జగద్గురువులు సంచారం చేసే క్రమంలో షిమోగా కర్ణాటకలో ఉన్న ప్రాంతం, మంత్రాలయం నుంచి అలా మనం చిక్కమగళూరుకు వెళితే వచ్చేటటువంటి క్షేత్రం. ఆ షిమోగా అనే ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం లోయలో ఉన్న క్షేత్రం శృంగగిరి. ఆనాటి కాలంలో 1300 సంవత్సరాలకు పూర్వం ఈ శృంగేరి క్షేత్రానికి ఎలా వెళ్ళారో ఆ మహాస్వామి వారు, ఎలా కాలి నడకన తిరిగారో ఆ మహాస్వామి వారు, ఆ క్షేత్రంలో విజయనగర సామ్రాజ్య నిర్మాణానికంటే కూడా పూర్వమైనటువంటి క్షేత్ర మహాత్మ్యం అది. అక్కడ పరమాద్భుతమైన ఆ దివ్యక్షేత్రంలో స్వామి ఎటువంటి అద్వైత ధర్మాన్ని చూచారు అంటే, ఒక్క కప్ప ప్రసవిస్తూ ఉంటే సర్పం పడగబట్టి ఆ కప్పను రక్షించడం. అలాంటి దృశ్యపు సంబంధిత కథలను విద్యారణ్యుల వారి వృత్తాంతంలో కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ శృంగగిరి క్షేత్రం అత్యద్భుతమైనటువంటి ప్రమాణాలతో కూడుకుని ఉన్నటువంటి క్షేత్రం. ఉత్తర భారతదేశంలో 360 రోజులలో 300 రోజులలో కూడా నిత్యము వర్షం లభించేటటువంటి క్షేత్రం. తుంగ, భద్ర అనే 2 నదుల సంగమంగా మనం షిమోగా ప్రాంతంలో చూస్తే, శృంగేరి క్షేత్రంలో కేవలం తుంగ నది మాత్రమే ఉంటుంది. తుంగా పానం గంగా స్నానం అన్న నానుడి జగత్ ప్రసిద్ధం. అత్యద్భుతమైన ఈ శృంగేరి క్షేత్రంలో తుంగ అనే ఆ నది, ఆ నీరు స్వీకరిస్తే సమస్త రోగాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది, ఆరోగ్యం మెరుగున పడుతుంది. ఇంతటి అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేసే నిమిత్తమై మహాస్వామి వారు శృంగేరిలో దక్షిణామ్నాయ పీఠము అనే పీఠాన్ని స్థాపన చేసి యజుర్వేద సంబంధంగా ఒక నియమిత పూర్వకంగా నియమాలకు లోబడి ప్రత్యేకంగా అక్కడ శారదా చంద్రమౌళీశ్వరులను అర్చించాలి అనేటటువంటి నియమం విధించారు. స్వయంగా మహాస్వామి వారు జగద్గురువులు కైలాసానికి వెళ్ళి శివ దర్శనం చేసి తాను అక్కడి నుంచి సేకరించి తీసుకుని వచ్చినటువంటి ఆ స్ఫటిక లింగాన్ని శృంగేరిలో స్థాపించడంతో నేటికి ఆ శృంగేరిలో చంద్రమౌళీశ్వరులను ఇలా స్ఫటిక రూపంలో మనం అర్చన చేస్తూ ఉంటాం. ఆరోగ్యం కావాలి అనేటటువంటి వారు ఆ క్షేత్రానికి వెళితే షిమోగా నుంచి 100 కిలోమీటర్ల దూరం లోయలోనికి వెళ్ళాలి. అక్కడ 3 రోజులు మనం నివాసం చేసినట్లయితే సమస్త వ్యాధుల బారి నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. పరమమైనటువంటి ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే సమస్త రోగాలు మటుమాయం అవుతాయి.
విద్యారణ్యుల వారికి సంబంధించిన క్షేత్రం కూడా అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అద్భుతమైన దివ్యమైనటువంటి దర్శించదగినటువంటి తీర్థయాత్రా స్థలి శృంగేరి. స్వర్ణ రూపంలో శారదా జగదంబను అక్కడ మనం దర్శనం చేసుకుంటే సమస్త విద్యలు కూడా మనకు కరతలామవుతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. అక్కడి అమ్మవారు స్వర్ణ రూపంలో వెలిసినటువంటి శారదాదేవి. ఇది శృంగగిరి ప్రత్యేకత.